ప్రియ దేవుడులారా, ఆయన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, ఆయన అమూల్యమైనటువంటి మాటలు విని మనము ఆత్మీయంగా ఎదుగుదామండి. గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము తీసినట్లయితే మన యొక్క చూరి చదవగలరు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. చూడండి, యొక్క దేవుడు ఆయన చాలా ఆకాశ మహాకాశముల పైన ఉన్నటువంటి మహాశక్తి సంపన్నుడకు దేవుడు, మహోన్నతుడకు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, నిత్యము యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు. ఆయన సెలవిస్తున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అంటున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను నేను, అయినను ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించాను నేను, ఆ దేవుడనైనటువంటి నేను, అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును అలాగే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నేను వచ్చి వారిలో నివసిస్తాను అంటూ దేవుడు గొప్ప మాట ఇక్కడ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక భక్తుడు ఇక్కడ చక్కగా వ్రాయించినాడు. ఆయనంట చాలా పరిశుద్ధ స్థలంలో నివసించు దేవుడు. ఆయన ఎవరి దగ్గరికి రానికి ఇష్టపడుతున్నాడు? ఆయన వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు, నేను వచ్చేది పాపుల కోసమే, పరిశుద్ధులకు, నీతిమంతులకు, ఆరోగ్యవంతులకు వైద్యుని అక్కరత ఉండదు, నీతిమంతులకు దేవుని అక్కరత ఉండదు. ఆల్రెడీ వారు దేవుని భయం కలిగి నీతిగా బ్రతుకుతుంటారు. నేను వచ్చింది పాపుల కొరకే, వారి పాపాన్ని తీసివేసి వారికి పరిశుద్ధత ఇవ్వనీకే నేను వచ్చాను. సత్యము నుండి సర్వసత్యంలోనికి వారిని లాగుటకు, లేదా పాతాళములో ఆ అగ్ని నుండి లాగినట్టు కాపాడుటకు నేను వచ్చాను అని యేసుక్రీస్తు వారు మంచి మాటలు చెప్పినాడు. కానీ ఇక్కడ పాత నిబంధన అయినటువంటి ఇక్కడ రాసినటువంటి మాటలు, ఆయన అహంకారుల యొద్దకు రాను అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. పిల్ల అహంకారులు, ధనదాహము, అతి ఆశ, ఎంత డబ్బున్న ఆశ, ఎంత ఆస్తులు అంతస్తులున్న ఆశ, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఒకడంట, ఎడారిలో నీవు ఎంత ఉరికితే, ఎడారి కానీ మామూలు ప్రాంతమే కానీ ఎంత ఉరికితే ఆ ఉరికిందంతా నీదే అని చెప్పాడంట. ఉరికిందంతా నీదే, నీవెంత ఉరికితే నీ ఆ స్థలం అంతా నీదే అని చెప్పినాడంట. ఉరుకుతున్నాడు, గస వచ్చింది, బుస వచ్చింది. ఆ ఊరకడము ఆగిపోతే మళ్ళీ నాకు భూమి తక్కువైపోతుంది, ఆశ తక్కువైపోతుందని ఉరికి 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 చాలా ఉరికినాడు. ఉరికిన కాడికి ఇతనిదే ఈయనది అవుతూ వస్తుంది, ఇంకా ఆశ తగ్గట్లేదు. గస బుస, అలసట, మరణముకు దగ్గర అవుతున్నాడు, కానీ ఆశ తీరట్లేదు. మరణానికి దగ్గర అవుతున్నాడు. ఎందువల్ల? ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు, ఎక్కువ అలసటకు లోనవుతున్నాడు, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది.
హై టెంపరేచర్ పెరుగుతుంది, గుండెపోటు రానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు అతను ఉరుకుతూనే ఉన్నాడంటే ఇంకొక అడుగు వేసిన ఇంకొక బెత్తెడు నాకు వస్తుంది, ఇంకొక అడుగు వేసి ఇంకొక బెత్తెడు నాకు వచ్చాది అని ఉరికి చివరికి ఏమైనది, చనిపోయినాడు. అలా ఉంటున్నది ఈ లోకంలో మన బ్రతుకులు. ఒకరు ఇద్దరు కాదు కానీ మన బ్రతుకులు ఇంచుమించుగా అలాగానే ఉంటున్నారు. ఎవరు ఏది ఎత్తుకొని పోరు, ఏది శాశ్వతం కాదని దేవుని మాటలో ఎన్ని తెలిసినా, ఎంత ఇది అయినా, ఎంత జ్ఞానంతో నడుచుకున్నా కానీ ఆ ఆశ అనేది మనిషిని చంపే వరకు పోనివ్వదు. అది మన నరలోమైనటువంటి మన బ్రతుకు. అందుకే దేవుడు వీరి బ్రతుకు బాల్యం నుండే వీరి ఆలోచనలు చాలా చెడ్డవి అనే ఒక గొప్ప మాట దేవుడు చెప్పినాడు. వీరు ఆశజాస్తి, ఇలా ఆలోచనలు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన అహంకారంలో అత్యాశ కలిగిన వారు ఆయన వారి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే. ఇక్కడ అలాగే వ్రాయబడుతూ వచ్చినది. ఆయన ఎవరి యొద్దకు రానికి ఇష్టపడుతున్నాడంటే వినయము గల వారి యొద్దకు రానికి, వినయము గల వారి ప్రాణాలను ఉజ్జీవింపజేయటకు ఆయన రానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు. అలాగే నలిగిన హృదయాల ప్రాణమును తెప్పరిల చేయుటకు, ఉజ్జీవింపజేయుటకు ఆయన వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు రానికి ఇష్టపడుతున్నారు. అహంకారుల యొద్దకు, అత్యాశ కలిగిన వారి యొద్దకు రానికి ఆయన ఇష్టపడట్లేదు దేవుడు. కానీ దేవుడు పాపులైనటువంటి వారి కోసం వచ్చినారు. కానీ మన బ్రతుకంతా పాపంతోనే, ఇంకా మారే ఆలోచనే వీరిలో లేదన్నప్పుడు దేవుడు కానీ ఏం చేస్తాడు? నీకు ఫ్రీ విల్ ఇచ్చినాడు. నీ అంతటా నీవు ఆలోచించుకొని, నీ అంతటా నీవు బ్రతకగలిగే, నీ అంతటా నీవు ఒత్తి పెట్టి కట్టేసి పెట్టి దేవుడు ఈ పని చేయి అని చెప్పట్లేదు. నీకు సంతోషము, ఆనందం అన్నీ నీ చేతుల్లోనే, నీవు నడుచుకున్నట్టే నడుచుకో. దేవుని గుర్తించు, నిజమైన దేవుని గుర్తించు, దేవునికి లోబడి బ్రతుకు, సత్యములో బ్రతుకు, అన్యాయంగా బ్రతకవద్దు అనే దేవుని ఆలోచన కలిగితే, అన్యాయాన్ని విడిచితే నీవు దేవునికి దగ్గర అవుతావు ఆటోమేటిక్గా. నీవు నేను ఎవరమైనా కూడా ఆయన వచ్చిందైతే పాపల కోసమే. కానీ ఈ పాపము లేక ఈ యొక్క ఆశ, అత్యాశ, అహంకారము, గర్విష్ఠులు, ఈ పనికిమాలిన తత్వము మనకు బాల్యం నుండి అలవాటే, మన బ్రతికే అంతా. అయినప్పటికీ ఏదో ఒక సమయం, ఏదో ఒక టైము, ఏదో ఒక వాక్యం చేత, ఏదో ఒక దేవుని మంచి మాట చేత, ఆయన ఇచ్చిన ఈవులు, ఆయన ఇచ్చిన మాటలు, లేక ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన న్యాయ విధులు ఏదో ఒకటి నచ్చి దేవునికి దగ్గరైతే మన జీవితాలు బాగుంటాయని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ మాట అన్నీ వింటావు, అన్నీ తెలుసుకుంటావు, కానీ ఇందాక అనుకున్నట్టు వాడు ఉరుకుతూనే ఉన్నాడు. ఉరికితే ఆపితే ఒక బెత్తెడు నాకు స్థలం పోతుంది, ఊరకడం ఆపితే నాకు ఒక బెత్తెడు స్థలం పోతుంది, ఉరికి చనిపోతుంది. అలాంటి బ్రతుకులు అయిపోతున్నాయి పిల్లలు, మన బ్రతుకులు. దాని నుండే బయటపడమని దేవుడు చెప్తున్నాడు. ఇది ఏది ఈయన సల్మాన్ రాజు గారు అన్నట్టు, ప్రసంగి గ్రంథంలో వ్రాయించినట్టు, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము, ఏది సూర్యుని కింద జరుగు ఏది అంత మంచిది కాదు, అంత వ్యర్థమే, అంత వేస్ట్ ఈ బ్రతుకు అని చెప్తున్నాడు అంత మహాజ్ఞాని. అయినప్పటికీ మనము ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నాము పిల్లలు. అందుకే దేవుడు కూడా దేవుని ఆలోచన కలిగి సత్యంలో బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు పిల్లలు. అది ఏ భక్తి అయినా కానీ సత్యంలో బ్రతకాలి మనిషి. అన్యాయంగా నడుచుకున్నప్పుడు న్యాయంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతుకు ఉంది అంటే అది సత్యమైన నీతి నిజాయితీలు కలిగి బ్రతికితేనే అది యొక్క ఆ మాట, దేవుని మాట మనం పొందుకుంటాం.
ఆ ఆలోచనే రాకుండా నీ బ్రతికిన దినములన్నీయు నా బ్రతుకుల దినములన్నీయు దేవునికి దగ్గర అవుదాము, దేవుని మాట విందాము, దేవునికి లోబడదాము. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన భక్తుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకు చూపిస్తున్నాడు. అది చాలక దేవుడే మనిషిగా పుట్టి ఎంతో జ్ఞానాన్ని, మాదిరికరమైన జీవితాన్ని పెట్టినాడని ఏదో ఒక క్షణము, ఏదో ఒక రోజు నీకు ఆలోచన పుట్టక దాని ప్రకారం నువ్వు గట్టిగా నిలబడలేకుంటే నీకు ఇచ్చిన బ్రతుకు, నీకు నాకు ఇచ్చిన బ్రతుకు ఎందుకు అని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సృష్టి దేవుడు మన మనుషులుగా ఎందుకు పుట్టించినాడు, ఎలా బ్రతుకుతే దేవుడు ఇష్టపడతాడు, ఎలా బ్రతకకుంటే దేవుడు కోపపడతాడు అనేది తెలుసుకోవాలి మనం. అది మినిమము కామన్ సెన్స్, మినిమము ఆలోచన. పుట్టినందుకు మనము దేవునికి లోబడి బ్రతుకుతున్నామా లేక దేవుని మాట వినక బ్రతుకుతున్నామా అనేది ఆలోచన చేయాలి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దినము, ఏదో ఒక క్షణాన్ని ఆలోచన చేసినట్లయితే దేవుని భయము పొందుకొని నీకు రక్షణ దొరుకుతుంది, నీకు మారుమనసు దొరుకుతుంది. నీవు ఈ లోకంలో ప్రశాంతంగా మనపూర్వకంగా శాంతి సమాధానాలతో అప్పుడు బ్రతుకుతావు. అప్పుడు ఆ ఆలోచన చేసినాడు నీవు నేను, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. నీవు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండు, ఎంత శ్రమలు, ఇరుకులు, బాధల్లో ఉండు, నీవు శాంతి సమాధానాలతోనే ఉంటావు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ వాక్యం ద్వారా నీకు సమాధానము దొరుకుతుంది ప్రియులా అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఆయన అహంకారులను అసహించుకునే దేవుడు, విరిగి నలిగిన హృదయాల దగ్గరికి ఆయన వారిని ఉజ్జీవింపజేయటకు, వారిని బ్రతుకు మార్చుటకు ఆయన వారి దగ్గరికి వస్తారంట. అలాంటప్పుడు మనము దేవునికి ఎంత భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలి, ఆయన గురించి ఆలోచన చేయాలి. ఏదో ఒక సమయం మనం దేవునికి కేటాయించి ఆయన ప్రేమ తెలుసుకొనగలగాలి. చూడండి 16వ వచనం కూడా చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండి ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించుకోను. నిన్న కూడా ఈ యొక్క మాట మనము ధ్యానించుకున్నాము. ఎల్లప్పుడూ నేను కోపించినట్లయితే, నేను ఎల్లప్పుడూ కోపించేవాళ్ళైతే మీరు బ్రతుకనేరు. ఆత్మ నరులనే జీవాత్మ మీరు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. నేను కరెక్ట్గా ఎప్పుడు కోపించేవాడనైతే, దేవుడననే నేను ఎప్పుడు కోపంతో ఉంటే, ఎప్పుడు కోపించేవాడనైతే మీ జీవాత్మ క్షీణించిపోతుంది. మీరు నరులనే వారే లేకుండా పోతారు. కానీ నేను ఎప్పుడు కోపించేవాడను కాను, నేను ఎక్కువగా ప్రేమించేవాడని. ఆయన రోషం కలిగిన దేవుడే. నీకు బుద్ధి రావాలంటే కొన్ని పరిస్థితులు నీలో పెడతాడు, అయినప్పటికీ నీ బుద్ధి రాలేదంటే ఇంకా దేవుడు కూడా నీకు మనసుకు రాలేదు, నీకు ఆలోచన రానప్పుడు దేవుడు కూడా ఏం చేయలేదు. నీవు నా తట్టుకు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా అంటున్నాను. నా తట్టుకు తిరిగితే నేను నీ తట్టుకు తిరుగుతా, నా ఆలోచన కలిగితే నేను నీ ఆలోచన కలుగుతాను. నువ్వు ఒక్కసారి పుట్టించినందుకు నా ఆలోచన కలుగు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, సత్యంలో బ్రతుకు అని దేవుని మాటగా ఉన్నది పిల్లలు. అలా బ్రతికిన నాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విధంలో నీకు సహాయం చేసే ఇదిలో దేవుడు ఉంటాడట పిల్లలు. చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఉన్నాయి. మరియు ఆయన సొదొమ కుమారాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. చూడండి ఇక్కడ ఈ యొక్క భక్తిహీనులు లేదా అహంకారులు ఈ యొక్క దేవునిని ఆలోచనే చేయనటువంటి వారి కోసం అంట ఈ సొదొమ గొమొర్ర పట్టణాలను భస్మం చేసింది వారికి దృష్టాంతంగా చేసినాడంట. పైన
వారికి బుద్ధి కలగనికి ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న మనుషులకు వారి కోసమే అది జరిగించినాను, ఆ బుద్ధిహీనతుల కోసమే అది చేశాను. ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాలను భస్మం ఎందుకు చేసినానంటే వారి అహంకారం వల్ల, వారి పాపపు చేష్టల వల్ల, వారు వ్యభిచార తత్వం వల్ల వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించినాను అంటున్నాను. ఎందుకు పట్టణాన్ని అంత దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసినాడు అంటే ఎంతమందిని రక్షించినాడు? అక్కడ లోతు కుటుంబాన్ని రక్షించినాడు, 5 మందిని రక్షించినాడు. ఒకరు మళ్ళీ వెనక్కు తిరిగి ఆయన వారే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ మిగతా అంతమంది జనాలను దేవుడు నాశనం చేసినాడు. ఎందుకు చేస్తాడంటే వారు పాపము ఎక్కువైపోయిందంట. పిల్ల వారు పాపము జాస్తి అయిపోయింది, వ్యభిచారం జాస్తి అయిపోయింది. నిజంగా ఇస్తాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. ఎంత చెప్పినా వినని వానికి అంట ఏం జరుగుతుందంట? సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు రాయించినాడు, ఎంత గద్దించినా వినని వానికి హఠాత్తుగా మరణం జరుగుతుంది. విచిత్రమైన వార్తలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. వయసులో కూడా అతను చనిపోయినట్టే ఆశ్చర్యానికి గురైపోతాం. అది దేవుని చిత్తము వారిలో, మనకు తెలియదు అది ఏ కారణం చేత దేవుడు పిలుచుకుంటాడో మనమైతే గ్రహించలేము. అది ఎన్నో కారణాల చేత ఆయన పిలుచుకుంటాడు. కాబట్టి ఎన్ని మాటలు గద్దించినా వినని వారి పరిస్థితి హఠాత్తుగా మరణం అవుతారంట. ఈ సొదొమ గొమొర్రలో ఎన్ని మాటలు గద్దించి ఉంటాడు దేవుడు. అబ్రహాము ద్వారా, తండ్రి 50 మంది కానించి కూరగాయలు బేరమాడినట్టు ఆయన 5 మంది కాడికి వస్తాడు. తండ్రి 40 మంది ఉంటే కాపాడుతావంటే సరే అంటాడు. 35, మళ్ళీ 30, 25 గట్ట 5 వరకు 5 మంది లోతు కుటుంబమే. ఆ లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడి మిగతా వారిని నాశనం చేసినారు. ఎందుకు నాశనం చేసినారని చెప్తున్నానంటే వారు భక్తిహీనులంట, బుద్ధిహీనులంటూ పనికిమాలిన వారు, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేవారు, అలాగే అహంకారులు, దేవుని భయం లేని వారు. ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి కనుక ఆ యొక్క దాని అంతటిని అంతం చేసినారు. లోతు కుటుంబము యథార్థవంతమైంది కనుక ఆయన ఆ కుటుంబాన్ని మాత్రము కాపాడినాడు. అలాగే నోవహు కుటుంబాన్ని ఆ సమయంలో దేవుడు అప్పుడు కూడా పాపము చేసేయింది, అప్పుడు కూడా వ్యభిచారం చేసేయింది. దేవుడు ఆయన నిర్మించిన ఆయన బిడ్డలను ఆయన హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు. ఆయన హృదయంలో, దేవుని హృదయంలో నొచ్చుకున్నాడట, బాధపడినాడు. ఇంతమంది జనము ఇంత పాపానికి గురవుతున్నారు, ఈ వ్యభిచారానికి లోనైపోయినారు, చెడిపోయినారు, భ్రష్టుత్వం పట్టిపోయినారు. ఇంకా వీరిని ఎలాగైనా చంపేస్తానని చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా 100 సంవత్సరాలు వారికి నోవహు ద్వారా అంతం చేయబోతున్నాడు. రక్షణ పొందండి, మారండి, బ్రతుకు మార్చుకోండి, వ్యభిచారం నుండి తప్పింపబడండి, పాపపు ఆలోచన నుండి బయటపడండి అని ఎన్నో సంవత్సరాల నుంచి నోవహు తాత సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టు నోవహు తాత ఎంతో శ్రమ పడినాడు. పాపం వారికి ఎంత చెప్పినా వినలేదు. చివరికి ప్రియులారా ఇంకా 7 రోజులకు నీటితో ఆ ప్రాంతాన్ని అంతటిని 40 దినాలు వర్షం కురిపించి జలప్రలయము తెప్పించి ఇంకా నాశనం చేపుతున్నాను, ఇంకా 7 దినాల్లో నాశనం చేస్తానని కూడా దేవుడు నోవహు చెప్పినప్పుడు, అప్పుడు కూడా నోవహు పోయే అందరికీ చెప్తే తిక్కోడా, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు మాకు ఈ తిక్క కబుర్లు, 100 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు, ఎప్పుడు వచ్చింది, ఏం కథ, పోర తిక్కోడా అని పంపించేసినారు. కరెక్ట్గా వారానికి 40 దినాలు ఆగకుండా వర్షపడింది. జనానంతటిని దేవుడు నొచ్చుకున్న, వారి చేష్టల ద్వారా బాధపడిన జనాన్ని అంతటిని నాశనం చేసినాడు. ఓడలోకి ఎక్కిన రక్షణ పొందుకున్న జనాలు, దేవుని కృపను పొందుకున్న జనాలు, ఆ జంతువులు, క్రిమి కీటకాలు అన్నీ కూడా బ్రతికినారు. మిగతా వారందరిని చంపేసి దేవుడు కూడా మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. ఇంతమందిని చంపేసినానే,
పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ దేవుడు. ఇంతమందిని చంపినానా, ఇంకా ఇలాంటి జల ప్రవాహం ఇచ్చి నేను ఇంకా జనాల్ని చంపకూడదని పశ్చాత్తాపడి ఆయన ఒక వర్షం పడేటప్పుడు ఒక ధనస్సు మనకు కనపడుతుంది. ఆ వర్షం పడే సమయంలో ఆ ధనస్సు చూసినప్పుడల్లా ఇలాంటి ప్రవాహాలు జరగకూడదని వర్షాలను ఆపేవాడు. అది చూసి గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి ఇంకా వర్షాలు అంత 40 దినాలు పడే వర్షాలు ఎప్పుడు ఆయన రానివ్వలేదు అనుకుంటుంది. అది ఒక సంతాపన్నాడు దేవుడు. అక్కడ కూడా అలానే పాపాన్ని విడిచని బిడ్డలకి దేవుడు కఠినంగా శిక్షించి చంపేసినాడు. ఆ తర్వాత మళ్ళీ నోవాహు వారి కుటుంబం నుంచి మళ్ళీ ఈ యొక్క జనరేషన్గా మళ్ళీ మనము వచ్చినాము. అలాగే ఈ లోతు గారు ఆ పట్టణము సొదొమ పట్టణము కూడా పాపం చేసి ఆయన అక్కడ అట్నే చేసినాడు. కానీ ఇది నీతిమంతుల కుటుంబము, లోతు కుటుంబము, నోవాహు కుటుంబం కాబట్టి దేవుడు కాపాడినాడు. అందుకే మనము పాపానికి దూరంగా ఉండాలి, అపవాదికి దూరంగా ఉండాలి, వెలుగుమయమైన దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన ఆలోచన కలిగి ఉండాలి. ఆయనే మనం పుట్టించాడు, సాతాను కూడా దేవుడే పుట్టించాడు. పుట్టించిన ఆ సాతాను దేవుని మాట వెనక ఎంతోమంది నరహంతకుడు ఎంతోమంది ఆత్మలను నాశనం చేస్తూ ఉన్నాడు. వారి కుతంత్రాలు మనం తెలుసుకోవాలి. వాడు ఎంతోమందిని నాశనం చేస్తున్న ఆలోచన మనం ఎరిగి ఉండి దేవుని ఆలోచన కలిగి ఉంటే మన బ్రతుకు మనకే మంచిది. ఈ 70-80 సంవత్సరాలు మనం బ్రతుకుతాము, చనిపోతాము, ముసలివారి అవుతాము, చనిపోతాము, లేక మధ్య వయసులో చనిపోతాము, ఎప్పుడు చూసుకున్నప్పుడు వెళ్ళిపోతాము. తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ రెండవ రాకడగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చిన సమయాన అస్సలు జీవితం మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి యుగాలు ఉండే జీవితం స్టార్ట్ అవుతుంది. కనుక అప్పటి కోసము ఇప్పుడు ఈ బాధ అంతా. ఎప్పుడో చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడు అప్పటి జీవితం కోసం ఇప్పుడు బుద్ధి జ్ఞానం కలిగి బ్రతుకుటకు దేవుని వాక్యం మనం సత్యంలో నడిపిస్తూ ఉన్నాం. చూడండి ఒక మాట, ఆదికాండము 19వ అధ్యాయము చూడండి ఒక మాట, లోతు గురించి ఒక మాట మనం చూస్తాము. ఆదికాండము 19వ అధ్యాయము 6వ వచనము చదవండి. లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, చూడండి, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్తులతో మాట్లాడుతున్నాడు. ఈ లోతు గారు ఆల్రెడీ ఇద్దరు దేవదూతలు, దేవుడు పంపించినటువంటి దేవదూతలు ఇద్దరు వారి ఇంట్లో ఉన్నారు. అది వారు చూశారు. ఆ పట్టణస్తులు వారు లోపల ఉన్నారు. ఆ పట్టణస్తులు, సొదొమ గొమొర్రా పట్టణస్తులు, ఆ పాపపు వ్యభిచారపు ఆ పట్టణస్తులు చూశారు. వాళ్ళ ఇంటికాడికి వచ్చినారు, లోతు ఇంటికాడికి. వచ్చిన తర్వాత ఈ లోతు ఏం చేసినాడు, డోర్ వేసి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనం చదువు. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. వారు ఏం చేసినారంటే, ఈ దేవదూతలు మాకు పంపియండి, మీ ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చినారు, మేము చూసినాము, మా యొద్దకు పంపియండి, మేము వారిని శారీరకంగా వారిని మేము అనుభవించాలి, వారితో మేము ఉండాలి, వారి జీవితాలను నాశనం చేయాలి, వారితో మేము ఉండాలని ఆ యొక్క పట్టణం అంతా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చినారంట. వచ్చిన తర్వాత పంపమని చెప్తే అప్పుడు లోతు తలుపు వేసి వీరితో మాట్లాడుతున్నాడు. అప్పుడు లోతు, వెలుపటకి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్టు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని. చూడండి ఎంత నీతిమంతుడు లోతు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి కాపాడినాడు దేవుడు. ఏమంటున్నారు చూడండి, దేవదూతలు వచ్చి వారు కనపడినారు, ఇంట్లోకి వచ్చినారు.
వారితో మేము శారీరకంగా మేము వారితో కలవాలి, మా కోరిక తీర్చుకోవాలని పట్టుబట్టి వారి ఇంటికాడికి వచ్చినాడు. అప్పుడు తలుపు వేసి వారికి వినర్చిస్తున్నటువంటి లోతు బాధ లేక లోతు యొక్క నీతి నిజాయితీ ఎంత చక్కగా ఇక్కడ మనకు కనపడుతుంది. అన్నలారా అంటున్నాడు, అన్నలారా ఇంత పాపము ఇంత పాతకము కట్టుకున్నాడు, ఇది మీకు మంచిది కాదు. ఇదిగో మీరు ఇలా ఉన్నారు కదా, నా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, వారు ఏ తప్పు చేయనటువంటి వారు, ఏ పురుషుణ్ణి ఎరగనటువంటి వారు కూడా మంచి కన్యకలు. మీకు సెలవైతే, మీకు ఇష్టమైతే వారిని మీ యొద్దకు ఇస్తాను, మీకు మనసుకు ఎలా వచ్చి అలా చేసుకోండి. ఇది ఆ లోతు నీతి కనపడుతుంది ఈ వాక్యంలో. అందుకు దేవుడు ఆయన గుడ్డివాడు కాదు, దేవుడు ఆ సమస్తము ఎరిగినవాడు. ఆయన సొంత కుమార్తెలను ఇవ్వనికి సిద్ధపడినాడు ఆ అల్లరి జనానికి. కానీ ఆ దేవదూతలను కాపాడేదానికి సొంత కూతురును కూడా ఇవ్వనికి సిద్ధపడినాడు లోతు. వారు ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది. మరియు వారు వీడెవడో ముసలినికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండొచ్చున్నాడు, మా యొక్క దేశానికి పరదేశిగా వచ్చి వీడు తీర్పరి అయిపోతున్నాడని ఇక్కడ ఆ యొక్క జనము చాలా అసభ్యకరమైనటువంటి మాటలతో లోతును నిందించినాడు. లోతు ఎంత నిజాయితీపరుడు, ఎంత నీతివంతుడు, ఎంత యథార్థవంతుడు ఈ యొక్క చిన్న మాటలో మనకు కనపడుతుంది. ఆ వచ్చిన ఆ అతిథులు లేక ఆ యొక్క దేవదూతలను ఏమనకండి, వారు నా ఇంటి నీడ కోరి వచ్చినారు, నాకు కావాల్సిన నా కూతురుని దాన్ని ఇస్తానని చెప్పాడు. అంత నీతిమంతుడు. అందుకే దేవుడు ఆ యొక్క సొదొమ పట్టణంలో అంతమందిని నాశనం చేసి ఆ కుటుంబాన్ని కాపాడినాడంటే ఈయన దేవునికి లోబడినటువంటి వాడు, దేవుని మాట విన్నటువంటి వాడు. చూడండి, ఒక మాట చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చదువును. మత్తయి సువార్త చివరిగా మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనును కోరి ఉండు. దేవుని మాట వింటే బండ మీద ఇల్లు కట్టుకున్న వాని పోలి ఉంటుందంట. దేవుని మాట వినని వాడు ఎంత అంతస్తు కట్ని, ఎంత బంగళా కట్ని, దేవుని మాట వినకుండా బ్రతికేవాడి వారి జీవితాలు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటుంది. దేవుని మాట వింటే మనకు మంచిది ప్రియ. కాబట్టి మనము దేవుని మాట వినాలి. అపోస్తులు అనబడినటువంటి వారు యేసు క్రీస్తు అనే బండ మీద పునాది నెట్టినారు. వాళ్ళు ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారి బండ అనే ఆ యొక్క పునాది ఆ బండ మీద కట్టినారు. ఆ పునాది గట్టిది. ఆయన మాట ఎరిగినటువంటి వారు, లోబడినటువంటి వారు. కనుక ఆ బండ మీద ఇల్లు కట్టిన అపోస్తుల మాదిరి మన జీవితాలు ఉండాలి. యేసు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి, పౌలు గారు అన్నట్టు. కనుక ప్రియ సహోదరుని నా జీవితాలలో కూడా దేవుని మాట వింటే మనకు చక్కని బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా మన జీవితాలు ఉంటాయి. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఆయన మనకు చక్కని ఇల్లులు తయారు చేయడానికి పోయినాడు. మీకోసమే నేను అక్కడ ఇల్లులు తయారు చేస్తున్నాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అక్కడ చేరుస్తాను అన్నాడు. అవి ఇలాంటి ఇల్లులు కాదు పిల్లలు, వజ్ర వైడూర్యాలు, బంగారు వీధులతో చాలా అద్భుతమైన లోకంలో మనము యుగ యుగాల జీవితం, అక్కడ చాలా పెద్ద జీవితం, చనిపోయిన తర్వాత చాలా యుగ యుగాల జీవితం అక్కడ ఉన్నది. కనుక ఆ నిరీక్షణ, ఆ భక్తి, ఆ యొక్క పట్టుదల, ఓర్పు కలిగి మనము ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన ఆయుస్సు ఎన్ని దినాలు ఇచ్చిందో ఆ దినాల వరకు మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వారిగా పౌలు గారి మాదిరి చివరి ఊపిరి వరకు ఆయన నమ్మకంగా బ్రతికినట్టు, ఇంకా నాకు జీవ కిరీటము అక్కడ ఉన్నదని నమ్మినట్టుగా మనము చూస్తాం. అలాంటి పట్టుదల కలిగి మనం అందరం ఉండాలని దేవుడు ఈ గ్రంథంలో మహాభక్తుల జీవితాలను చక్కగా వ్రాయించినాడు మన కోసం. మనం బాగుండాలని, మనం చక్కగా ఎదగాలని. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా.